అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది 2018కి సంబంధించిన టెట్ బిట్టు. ఇవాళ మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 91, సో ఈజ్ మైన్ అని ఇవ్వడం జరిగింది. సో ఈజ్ మైన్ అని ఇచ్చారు. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ద వర్డ్ సో ఇన్ ద అబోవ్ సెంటెన్స్ అని ఇచ్చారు. యాక్చువల్గా మీకు సో అని వింటానే మీకు ఫ్యాన్ భాషలో కూడా సో అని కంజంక్షన్ అని చెప్పాను కదా. సో అని చెప్తానే మీకు కంజంక్షన్ అని అనిపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడానికి వర్డ్స్ ఇంపార్టెంట్ కాదు, ఆ వర్డ్స్ను ఉపయోగించే ప్లేసే ఇంపార్టెంట్. ప్లేస్ను బట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఐడెంటిఫై చేయాలి. మీకు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పాను మీకు, అంటే సెంటెన్స్ 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. సబ్జెక్ట్ ప్లేస్, ప్రిడికేట్ ప్లేస్ అని. సబ్జెక్ట్ ప్లేస్లో నౌను లేదా ప్రొనౌన్ ఉంటుంది. ప్రిడికేట్ ప్లేస్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. వెర్బు, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్ మరియు అడ్జంక్టులు ఉంటాయి. ఏ ప్లేస్లో ఏమేమి అంటే నౌన్ ప్లేస్, సబ్జెక్ట్ ప్లేస్లో నౌను లేదా ప్రొనౌన్లు ఉంటాయి. వెర్బ్ ప్లేస్లో హెల్పింగ్ వెర్బు మరియు మెయిన్ వెర్బులు ఉంటాయి. ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌను మరియు ప్రొనౌన్లు ఉంటాయి. కాంప్లిమెంట్ ప్లేస్లో నౌన్ ఉంటుంది, ప్రొనౌన్ ఉంటుంది, అడ్జెక్టివ్ ఉంటుంది, అడ్వర్బ్ ఉంటుంది మరియు చివరిగా ఉన్న అడ్జంక్ట్ ADJUNCT అడ్జంక్ట్ ప్లేస్లో అడ్వర్బ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి మీకు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. అంటే సింపుల్, మనకు మైండ్లో తెలుసు. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఉందా, ఇది ఇలా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవ్వాలి అని మనకు చెప్పాను. సో అది కూడా మీకు చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ఏదున్నా సరే మీకు తెలియని వర్డ్ ఉన్నా తెలిసిన వర్డ్ ఉన్నా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఏ వర్డ్ ఉన్నా కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే ఎయిదర్ 100% నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మాత్రమే అవ్వాలి. ఇక్కడ మనకి ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ సో ఇచ్చారు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో అనేది కంజంక్షన్ కదా, ఫ్యాన్ బాయ్స్లో కూడా మనం అవే కదా చెప్పుకున్నాము అని అనుకున్నాం. కానీ ఇక్కడ సో ఈజ్ మైండ్లో హెల్పింగ్ వర్బ్కు ముందు సబ్జెక్ట్ ప్లేస్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, మీకు డౌట్ రావచ్చు, ఫుల్ స్టాప్తో సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఏంటంటే ఇది అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ముందు వచ్చి తర్వాత వెర్బ్ వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సబ్జెక్ట్ సో అనే సబ్జెక్ట్ ముందు ఉంది, ఈజ్ అనేది తర్వాత ఉంది. సో ఇలా చూసుకున్నప్పుడు వెర్బ్కు ముందు ఉన్న సబ్జెక్ట్ ప్లేసే కదా. సబ్జెక్ట్ ప్లేస్లో మీకు ఎన్నోసార్లు చెప్పాను 100% నౌను లేదా ప్రొనౌన్లే ఉంటాయి. సో కాబట్టి ఇది నౌన్ అని అవ్వచ్చు, ప్రొనౌన్ అని అవ్వచ్చు. ఆప్షన్ బేస్డ్ చూద్దాం. ఎందుకంటే సో అనేది ఏ చైనీసో జపనీసో నేమ్ పెట్టుకుంటారు, కానీ మన ఇండియన్స్ అయితే ఎవరు పెట్టుకోరు, కాబట్టి ఇది ప్రొనౌనే అవుతుంది. సరే ఆప్షన్ కూడా చూద్దాం, మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఏమైనా ఉందని. సో ఇన్ కేస్ కానీ ఆప్షన్లో కానీ కంజంక్షన్ ఇచ్చింటే ఖచ్చితంగా 99% స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సరే చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని ఇచ్చారు. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని ఇచ్చాడు. అడ్జెక్టివ్ అంటే ఖచ్చితంగా ఏముండాలి, నౌన్కు ముందు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నప్పుడు దిస్ అనే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, బుక్ అనే పక్కన నౌన్ ఉంది. సో అలా ఉంటే అప్పుడు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏముంది, సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ పక్కన కాకుండా సింగిల్గా ఉంది, అంటే అదే సబ్జెక్ట్గా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మనం దీన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కన్సిడర్ చేయలేం. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్తో పాటు ఉండాలి, సబ్జెక్ట్తో పాటు ఉండాలి. కానీ అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇది మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా పరిగణించము. తర్వాత డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. యాక్చువల్గా అక్కడ సర్కిల్ చేసి ఆన్సర్ మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తారు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను తీసుకున్నాను డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎందుకంటే మీకు చెప్పాను సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, 100% నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవ్వాలి. నౌన్ అనేది ఆప్షన్లో లేదు కాబట్టి ఇంకా అక్కడ ఉన్నది ఏంటంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో ఈజ్ మైన్ అంటే ఇక్కడ మీకు రీప్లేస్లో చెప్తాం. మీకు ఐ లైక్ మ్యాంగోస్ అని ఉంటే సో ఐ యామ్ అని అంటాం. సో ఐ యామ్ అంటే సో డూ ఐ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ మైన్ అనుకో, సో ఈజ్ మైన్ అంటే నాది కూడా అని అంటాం. సో అలా రిప్లేస్ చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. సో కానీ ఆ మీనింగ్స్ అవన్నీ మనకు పని లేదు. మనకు కావాల్సిన ఏంటి, అది ఏ ప్లేస్లో ఉంది, ఏ ప్లేస్లో ఉన్నప్పుడు అది మనకి అలా అవుతుంది అనే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయితే కాదు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మీకు ఆల్రెడీ తెలుసు, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, అవర్ సెల్ఫ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాదు. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ టైము. అడ్వర్బ్స్ ఆఫ్ టైం కూడా కాదు. సో ఎక్కడ కూడా మనకు టైము తెలియజేయట్లేదు. సో ఇలా చూసుకున్నప్పుడు సింపుల్గా ఎవరైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఐడెంటిఫై చేయడానికి వర్డ్ కన్నా ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా అందరూ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌనే పెట్టింటారు. సో థ్యాంక్ యూ. ఇలాంటి బిట్లు ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయాలి. 2018లో ఈ బిట్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మ్యాక్సిమం మిమ్మల్ని అడుగుతున్నాను, మ్యాక్సిమం మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు ఏదైనా డిఫికల్ట్ అన్న బిట్ని కూడా మీరు పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వాటికి సంబంధించిన నేను బిట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్ టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.